హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ టు జేఎస్ఎల్ స్టడీ కార్నర్. సో నేను ఈ వీడియోలో వచ్చేసరికి మీకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనే దాని గురించి చెప్పబోతున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు చాలామంది మనం ఎక్కడ జాబ్స్ చేయాలన్నా, ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ చేయాలన్నా లేక ప్రైవేట్ జాబ్ చేయాలన్నా, ఏ జాబ్ చేయాలన్నా మనకి ఇప్పుడు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అలాగే మనం స్కూల్స్ నుంచి కాలేజెస్కి వెళ్ళిన కాలేజ్లో సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పమని చెప్పినప్పుడు కానీ చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. జాబ్స్కి వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ ఎక్కువ శాతం మన ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ని బేస్ చేసుకొని మన గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే వారి గురించి వారిని చెప్పమని అర్థం. అంటే ఇప్పుడు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మీ గురించి మీరు చెప్పండి అని చెప్పడాన్ని మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని అంటాము. అలాగే ఇప్పుడు నేను ఒక 5 to 10 మినిట్స్లో మీకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలి అనే ఒక 13 పాయింట్స్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఓకే, చూడండి అమ్మ, చెప్పాను కదా మీకు 13 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటున్నానని. ఫస్ట్ పాయింట్ చూడండి. మనం ఎప్పుడైనా సెల్ఫ్ ఇంట్రడక్షన్కి అంటే మనం జాబ్కి వెళ్తాం. జాబ్కి వెళ్ళినప్పుడు మనం వెళ్ళగానే మీరు అలా కూర్చొని పోకూడదు. ఇంటర్వ్యూ చేసే వాళ్ళ ముందు వాళ్ళకి మనం ఫస్ట్ విష్ చేయాలి. గుడ్ మార్నింగ్ సార్ ఆర్ రెస్పెక్టెడ్ సార్ అని కానీ, లేకపోతే గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మీరు ఒకవేళ ఆఫ్టర్నూన్ వెళ్తే గుడ్ ఆఫ్టర్నూన్ సార్, లేకపోతే ఎవ్రీ వన్ ఐఎమ్ గ్లాడ్ టు అండ్ లేకపోతే ఐఎమ్ హ్యాపీ టు అని చెప్పి మీరు విష్ చేయాల్సి వస్తుంది అనమాట. ఫస్ట్ పాయింట్ అది. నెక్స్ట్ వచ్చేసరికి నేమ్. మీరు వాళ్ళు చెప్తారు ప్లీజ్ సిట్ డౌన్ అని చెప్పినప్పుడు కానీ మీరు కూర్చోవాలి. వాళ్ళు చెప్తారనమాట కూర్చోండి అని చెప్పి. మీరు అప్పుడు కూర్చున్న తర్వాత వాళ్ళు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనగానే ఫస్ట్ మీరు మీ నేమ్తో స్టార్ట్ చేయాల్సి వస్తుంది. మై నేమ్ ఈజ్ మై నేమ్ ఈజ్ కావ్య ఆర్ మై నేమ్ ఈజ్ భార్గవి ఆర్ దిస్ ఈజ్ మీ అని చెప్పి చెప్పొచ్చు అనమాట. లేకపోతే ఐఆమ్ శ్రీవిద్య ఆర్ ఐఆమ్ కావ్య అని మీరు స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి లొకేషన్. లొకేషన్ చూడండి. లొకేషన్ వచ్చేసరికి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, మీరు ఇంటర్వ్యూకి ఎక్కడి నుంచి వచ్చారు అనేది మీరు చెప్పాలి. నేను మీకోసం పాయింట్స్ రాశాను చూడండి. ఐఎమ్ బిలాంగింగ్ టు అని చెప్పి చెప్పొచ్చు. లేకపోతే ఐఎమ్ ఏ నేటివ్ ఆఫ్ విజయవాడ, లేకపోతే ఐఎమ్ కమ్ ఫ్రమ్ ఒంగోల్ ఆర్ ఐఎమ్ లివింగ్ ఇన్. మీరు ఎక్కడైతే ఉంటున్నారో అది రాయాల్సి వస్తుంది. లేకపోతే ఐఎమ్ రెసైడింగ్ అని చెప్పి మీరు రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ పాయింట్ చూడండి. ఫ్యామిలీ. ఫ్యామిలీ గురించి ఐ హ్యావ్ ఏ స్మాల్ ఫ్యామిలీ ఆర్ ఐ హ్యావ్ ఏ మైక్రో ఫ్యామిలీ అని చెప్పొచ్చు. లేకపోతే ఐ హ్యావ్ ఏ బిగ్ ఫ్యామిలీ, లేకపోతే ఐ హ్యావ్ ఏ జాయింట్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. మీకు కొన్ని పాయింట్స్ ఇచ్చాను చూడండి. వాటితో మీరు రాయొచ్చు. నెక్స్ట్ మై ఫ్యామిలీ కన్సిస్ట్స్ ఆఫ్ అని చెప్పి రాయొచ్చు. లేకపోతే ఐఎమ్ సన్ ఆఫ్ అని చెప్పి మీ ఫాదర్ నేమ్ స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే మై ఫాదర్స్ నేమ్ అని చెప్పారని మీరు స్టార్ట్ చేయొచ్చు. అలా మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవ్వచ్చు. నేను కొన్ని పాయింట్స్ ఇచ్చాను, వాటితో మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ప్రిపేర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చరికి ప్రొఫెషన్ ఆర్ ఎడ్యుకేషన్. మీరు ప్రజెంట్ ఈ 2 పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రొఫెషన్ అంటే మీరు ఆల్రెడీ స్టడీ అయిపోయింది, మీరు ఫ్రెషర్ కాకుండా మీరు ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటే మీరు ఐఎమ్ వర్కింగ్ ఫర్ అని చెప్పి రాయొచ్చు. లేకపోతే అంటే మీరు ఇదివరకు ఎక్కడైతే వర్క్ చేశారో దాని గురించి మీరు చెప్పి రాయొచ్చు. లేకపోతే ఇప్పుడు మీరు ఫ్రెషర్ అయితే ఐఎమ్ డిడ్ అని చెప్పి మీరు ఈ ఇయర్లో 2024లో నాది అయ్యింది, ఐడి 2024 అయింది అని చెప్పి మీరు ఐ డిడ్ అంటే నేను ఐ డిడ్ బీటెక్ అని చెప్పొచ్చు. లేకపోతే బీకామ్ అని చెప్పొచ్చు. ఐఎమ్ డూయింగ్ ఏ జాబ్. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితే నేను ఈ జాబ్ చేశాను అని ఏదైనా కంపెనీస్ గురించి మీరు చెప్పొచ్చు. ఏ కంపెనీస్లో చేశారు, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. ఎలా అయితే ఐ హ్యావ్ ఎ 4 years వర్క్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. లేకపోతే ఐ హ్యావ్ 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఐ యూజ్ టు వర్క్ యాజ్ ఎ సిస్టమ్ అడ్మిన్ అని చెప్పొచ్చు. అంటే మీరు ఏ వర్క్ అయితే చేశారో ఆ వర్క్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్
మీరు ఇక్కడ ఎడ్యుకేషన్ దగ్గర గూడా మీరు అంటే మీ క్వాలిఫికేషన్ ఉంటది కదా! టెక్నికల్ క్వాలిఫికేషన్స్ కూడా మీరిక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు బీకామ్ స్టూడెంట్స్ అనుకోండి టాలీ చేస్తారు. అకౌంట్స్‌లో వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్స్ కూడా ఉంటాయి వాళ్ళకి. అండ్ మీరు ఒకవేళ బీటెక్ స్టూడెంట్స్ లేకపోతే సైన్స్ స్టూడెంట్స్ అంటే సాఫ్ట్‌వేర్, జావా, పైథాన్ అనేవి, సి ప్లస్ ప్లస్ అనేవి మీరు ఎక్స్‌ట్రా క్వాలిఫికేషన్స్‌గా మీరక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హాబీస్. సో హాబీస్ అనగానే మీ గురించి మనం ఏమనుకుంటామంటే గ్రేట్‌గా ఉంటది అని చెప్పి రీడింగ్ బుక్స్ ఆర్ మీకు బుక్స్ చదివే హ్యాబిట్స్ ఉంటే ఓకే. దట్ వాస్ గుడ్. లేకుంటే మీరు అంటే వాళ్ళు అడగగానే మీరు మై హాబీ ఈజ్ రీడింగ్ న్యూస్ పేపర్ అనగానే మీరు న్యూస్ పేపర్ అంటే వాళ్ళ ఇంటర్వ్యూ అంత మైండ్ లేని వాళ్ళు కాదు కదా! సో వాళ్ళేమంటారంటే మీరు న్యూస్ పేపర్ చదివారు అని చదువుతారు అనేది మీకు హాబీ అంటే నెక్స్ట్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళకి అదొక టాపిక్ అయితదనమాట. మీరు న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉన్న వాళ్ళైతే అది చెప్పొచ్చు. లేదు అంటే మీరు అలాంటివి మెన్షన్ చేయకపోతే మంచిదనమాట. మై హాబీస్ ఈజ్ డ్రాయింగ్ ఆర్ ఐ లవ్ క్రాకింగ్ జోక్స్ లేకపోతే ఐ రీడ్ బుక్స్ అని. మీకు బుక్స్ అంటే మీకు బుక్స్ చదివే అలవాటు ఉంటే చెప్పండి. లేకపోతే వాళ్ళ బుక్ గురించి అడగడం కానీ ఆథర్ నేమ్స్. ఇప్పుడు న్యూస్ పేపర్ చదువుతుంటే మీరు హిందూ పేపర్ అనుకోండి. హిందూ పేపర్‌లో బిజినెస్ న్యూస్ ఎక్కడ వస్తది? ఏ పేజ్‌లో వస్తది? టోటల్ పేజెస్ ఎన్నున్నాయి అని అడిగే ఛాన్స్ కూడా ఉంది. నెక్స్ట్ అచీవ్‌మెంట్స్ అంటే మీరిప్పుడు పర్సనల్ అచీవ్‌మెంట్స్ ఉంటే ఆర్ ప్రొఫెషనల్ అచీవ్‌మెంట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ అయితే మీరు అంటే ఆల్రెడీ జాబ్ ఎక్కడైనా చేశారు, ఎక్స్‌పీరియన్స్ ఉంది అనుకుంటే మీరు ఆ జాబ్‌లో ఏవి అచీవ్‌మెంట్స్ మీకు వచ్చేవనేది చెప్పొచ్చు. లేదు మీరు ఇప్పుడే ఫ్రెషర్ అయితే మీరు కాలేజ్‌లో గానీ అలా పార్టిసిపేట్ చేసినప్పుడు మీకు అచీవ్‌మెంట్స్ అనేవి ఉంటాయి కదా! దాన్ని ఎలా చెప్పాలంటే ఐ కుడ్ అనేది యూజ్ చేయాలనమాట. అచీవ్‌మెంట్స్ చెప్పేటప్పుడు కుడ్ అనే వర్డ్‌ని మనం యూజ్ చేయాలి. ఐ కుడ్ బికమ్ లేకపోతే ఐ కుడ్ పార్టిసిపేట్, నేను ఇలా పార్టిసిపేట్ చేశాను, లేకపోతే ఐ కుడ్ విన్, నేను ఇందులో నాకు ప్రైజ్ వచ్చింది, నేను విన్ అయ్యాను అనేది మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ హ్యాబిట్స్ వచ్చేసరికి మై హ్యాబిట్స్ ఇస్ వాచింగ్ టీవీ ఆర్ ఐ మీట్ మై ఫ్రెండ్స్ రెగ్యులర్లీ అని చెప్పొచ్చు. లేకపోతే ఐ ప్లే క్రికెట్ అని చెప్పొచ్చు. మీ హ్యాబిట్స్ అనేవి మీకు ఉంటాయి కదా! వాటిని ఒక 1, 2, 3 మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఎయిమ్ అనేది ఎయిమ్‌లో కూడా మనం లాంగ్ టర్మ్ గోల్ ఎయిమ్ అనొచ్చు లేకపోతే గోల్స్ అనొచ్చు. ఎయిమ్‌లో కూడా మనం లాంగ్ టర్మ్ గోల్ అండ్ షార్ట్ టర్మ్ గోల్ అనేవి మనం మెన్షన్ చేయాలి. లాంగ్ టర్మ్ గోల్ వచ్చేసరికి మీరు ఎప్పటికైనా ఇది అవ్వాలి అనేది ఉంటది కదా! మనకి అది లాంగ్ టర్మ్ గోల్ అంటారు. షార్ట్ టర్మ్ గోల్ అంటే ఒక 2, 3 ఇయర్స్‌లో మీరు దీన్ని ఫినిష్ చేయాలి అనుకున్నది ఒక షార్ట్ టర్మ్ గోల్ అనమాట. లేకపోతే మీరు ఒక బ్యాంక్ జాబ్ మీకు ఆర్‌బీఐలో జాబ్ కొట్టాలి అనేది మీ లాంగ్ టర్మ్ గోల్ అవ్వచ్చు. ప్రెజెంట్ అయితే మీకు ఇప్పుడు క్లర్క్‌గా జాబ్ వచ్చింది. బ్యాంక్‌లో క్లర్క్‌గా జాబ్ వచ్చినప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్లారు. అలా అయితే షార్ట్ టర్మ్ గోల్ వచ్చేసరికి ఆ జాబ్‌ని పర్ఫెక్ట్‌గా చేయాలి అని చెప్పొచ్చు. లేకపోతే లాంగ్ టర్మ్ గోల్ వచ్చేసరికి మీరు ఐ వాంట్ టు బికమ్ ఏ మేనేజర్ ఆఫ్ ఆర్‌బీఐ అని అలా అంటే లాంగ్ టర్మ్ గోల్స్ అలా మెన్షన్ చేయొచ్చు. ఎయిమ్స్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను మీకు ఇక్కడ ఇచ్చాను. ఐ వాంట్ టు బికమ్ అని చెప్పి మీరు ఏమి అవ్వాలి అనుకుంటున్నారు అని చెప్పొచ్చు. ఐ వుడ్ లైక్ టు సీ మై సెల్ఫ్ యాజ్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసరికి మనకి అంటే మీరు ఒకవేళ ఇది ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే మీరు లాంగ్ టర్మ్ గోల్‌ని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఇది ఒకవేళ మీరు కాలేజ్‌లో గానీ లేకపోతే మీరు ఎక్కడైనా సెమినార్స్ ఇచ్చేటప్పుడు మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్స్ అలా ఇవ్వాలి అనుకుంటే ఐ వాంట్ టు బికమ్ దిస్. మీరు ఏం అవ్వాలి అనుకునేది మీరు మెన్షన్ చేయాలి. రోల్ మోడల్ ఇది మీరు ప్రొఫెషనల్‌గా అయినా లేకపోతే మీరు ఎడ్యుకేషనల్‌లో ఉన్నప్పుడైనా కానీ మీరు రోల్ మోడల్ అనేది మెన్షన్ చేస్తే వాళ్ళకి మీ పట్ల కొంచెం ఓకే వీళ్ళు అలాంటి లీడర్స్‌ని ఫాలో అవుతారు. లేకపోతే వీళ్ళకి రోల్ మోడల్ ఉంది. వాళ్ళకి అంటే మీ రోల్ మోడల్‌ని బట్టి మీరు ఎవరి పేరైతే రోల్ మోడల్ చెప్తారో వాళ్ళని బట్టి కూడా మీ యొక్క దీని అనేది అజంప్షన్ చేస్తూ ఉంటారు. మై రోల్ మోడల్ ఈజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ అని చెప్పొచ్చు. లేకపోతే ఐ యామ్ ది ఫాలోవర్ ఆఫ్ అని చెప్పొచ్చు. రోల్ మోడల్ అనేది మెన్షన్ చేయడం వల్ల మీ రోల్ మోడల్‌ని బట్టి కూడా మీ యొక్క దీని అనేది వాళ్ళు అజ్యూమ్ చేసుకుంటారు. నెక్స్ట్ నేచర్. మై నేచర్ అనేది కూడా చెప్పాలి. ఐ యామ్ సిన్సియర్ అని చెప్పొచ్చు. లేకపోతే పాజిటివ్ అని చెప్పొచ్చు. ఐ యామ్ డిక్లైన్. ఇది చెప్తే సరిపోతుంది. ఐ యామ్ సిన్సియర్ అండ్ పాజిటివ్ అని చెప్పొచ్చు. లేకపోతే ఐ యామ్
హార్డ్ వర్కింగ్ పర్సన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రెంగ్స్ అనమాట. సో స్ట్రెంగ్స్లో చూసుకుంటే, సో స్ట్రెంగ్స్ అనేది మనం మెన్షన్ చేసేటప్పుడు ఇక్కడ కెన్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలన్నమాట. కెన్ అంటే నేను చేయగలను, సో స్ట్రెంగ్స్ కెన్ అంటే నేను చేయగలను అనే అర్థం వస్తుంది. సో స్ట్రెంగ్స్ మనం మెన్షన్ చేసేటప్పుడు ఐ కెన్ అనేది మనం యూజ్ చేయాలి. సో ఐ కెన్ కమ్యూనికేట్ వెల్ అని చెప్పొచ్చు. లేకపోతే ఐ కెన్ టేక్ ఎనీ రెస్పాన్సిబిలిటీ అని చెప్పొచ్చు. ఐఎమ్ గుడ్ ఎట్ హ్యాండ్లింగ్ అని చెప్పొచ్చు. ఐఎమ్ ఎక్స్పర్ట్ ఎట్, సో మీరు ఎందులో అయినా ఎక్స్పర్ట్ అయితే సో దాంట్లో మేము ఐఎమ్ ఎక్స్పర్ట్ ఎట్ అని చెప్పొచ్చు. లైక్ నెక్స్ట్ లాస్ట్ 13th వన్ వచ్చేసరికి గ్రాటిట్యూడ్. సో స్ట్రెంగ్స్ చెప్పిన తర్వాత మీకు ఆప్షన్స్గా వీక్నెసెస్ కూడా చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే వీక్నెసెస్ మెన్షన్ చేయకపోతేనే బెటర్. సో అందుకే నేను ఇక్కడ మీకు ఈ పాయింట్స్లో మీకు నేను వీక్నెస్ అనేది చెప్పలేదు. సో ఒకవేళ మీరు వీక్నెసెస్ మెన్షన్ చేయాలనుకున్నప్పుడు కూడా, సో మనం స్ట్రెంగ్స్ని చెప్పాలనుకున్నప్పుడు కెన్ అనేది యూజ్ చేసాం కాబట్టి, వీక్నెస్ చెప్పాలనుకున్నప్పుడు కాంట్ అనేది యూజ్ చేయాలన్నమాట. లైక్ ఐ కాంట్ టాలరేట్ ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ అనేది చెప్పొచ్చు. వీక్నెస్ అనేది మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్లో ఆప్షన్గా తీసుకోవచ్చు, మీకు చెప్పాలి అనుకుంటే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి గ్రాటిట్యూడ్. సో గ్రాటిట్యూడ్ అంటే సో లాస్ట్కి మనం థ్యాంక్ యూ సార్, లేకపోతే థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పొచ్చు, లేకపోతే మెనీ థ్యాంక్స్ అని చెప్పొచ్చు. సో మీరు ఎప్పుడు థ్యాంక్స్ చెప్పాలంటే, మీరు ఇప్పుడు సెల్ఫ్ ఇంట్రడక్షన్ మొత్తం క్లోజ్ చేసేసిన తర్వాత, సో థ్యాంక్ యూ, దట్స్ ఆల్ అబౌట్ మీ, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పొచ్చు. సో మళ్ళీ నేను ఒక్కసారి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మళ్ళీ షార్ట్గా నేను ఇక్కడున్న పాయింట్స్ని యూజ్ చేసుకొని సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా ప్రిపేర్ చేయాలి, మీరు ఇక్కడున్న పాయింట్స్ తీసుకొని మీరు ఈజీగా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, సో మనం ఇప్పుడు ఫస్ట్ వెలగనే విషయాలు అని చెప్పా చూడండి, అక్కడ నుంచి లైన్గా నేను ఒక పాయింట్ తీసుకొని సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే చాలా షార్ట్గా ఫినిష్ చేస్తాను. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఈజ్ కావ్య, ఐ హ్యావ్ ఎ స్మాల్ ఫ్యామిలీ, ఐ యామ్ సన్ ఆఫ్ శ్రీనివాస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషన్లో అయితే చెప్పాను కదండి, సో ఐఎమ్ స్టడీయింగ్ సమ్ బీకామ్ ఆర్ బీటెక్ అని చెప్పొచ్చు. లేదు మీరు ప్రొఫెషన్ అయితే మీరు ఒకవేళ జాబ్ చేస్తున్నారైతే ఐఎమ్ డూయింగ్ ఏ జాబ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ లొకేషన్. సో లొకేషన్ మీరు మెన్షన్ చేయాలి. ఎక్కడ మెన్షన్ చేయాలంటే నేమ్ తర్వాత మెన్షన్ చేయాలి. సో మై నేమ్ ఈజ్ కావ్య, తర్వాత ఐఎమ్ ఏ నేటివ్ ఆఫ్ విజయవాడ. ఫ్యామిలీ వచ్చరికి ఐ హ్యావ్ ఏ బిగ్ ఫ్యామిలీ అయితే మీరు బిగ్ ఫ్యామిలీ, లేకపోతే ఐ హ్యావ్ ఎ మైక్రో ఫ్యామిలీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మై ఫాదర్ నేమ్ ఈజ్ అని చెప్పి ఫాదర్ నేమ్ చెప్పండి. సో మీరు చదువుకునే స్టూడెంట్ అయితే సో ఐఎమ్ స్టడీయింగ్ అని చెప్పొచ్చు. జాబ్ చేసే వాళ్ళు అయితే ఐఎమ్ వర్కింగ్, సో ఐఎమ్ వర్కింగ్, నేను ఇక్కడ వర్క్ చేశానని చెప్పొచ్చు. నెక్స్ట్ మై హాబీస్ ఈజ్ అని చెప్పొచ్చు. మై హాబీస్ ఈజ్ ఐ లవ్ క్రాకింగ్ ఏ జోక్స్, ఐ రీడ్ బుక్స్ అని చెప్పొచ్చు. అచీవ్మెంట్స్ ఐ కుడ్ బికమ్ లేకపోతే ఐ కుడ్ పార్టిసిపేట్ ఇన్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ అని, ఐ విన్ ఏ రన్నర్ ప్రైజ్ ఇన్ కబడ్డీ అలా చెప్పొచ్చు. మై హ్యాబిట్స్ వాచింగ్ టీవీ, ఐ మీట్ మై ఫ్రెండ్స్ రెగ్యులర్లీ, ఐ ప్లే క్రికెట్, ఐ క్రాక్ జోక్స్ అని కూడా చెప్పొచ్చు. ఎయిమ్, ఐ వాంట్ టు బికమ్ ఏ బ్యాంక్ మేనేజర్. రోల్ మోడల్, మై రోల్ మోడల్ ఇస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్. ఐ am sincere, positive and I am hardworking person. I can communicate well, I can take any responsibility అనేవి స్ట్రెంగ్స్. లాస్ట్ వచ్చేసరికి దట్స్ ఆల్ అబౌట్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని చెప్పి మీరు మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ని మీరు క్లోజ్ ఫినిష్ చేయొచ్చు. సో ఈ 13 పాయింట్స్ నేను ఇక్కడ మీకు ఇచ్చాను కదా స్క్రీన్ మీద, సో వాటిని యూజ్ చేసుకొని మీరు ఒక పెన్ పేపర్ తీసుకొని, సో ఒక పాయింట్ ఆ 13 పాయింట్స్లో మీకు నేను అందరికీ సరిపడా అంటే ఏది ఈజీగా ఉన్న వాళ్ళు ఆ పాయింట్ తీసుకొని, సో వాటి పక్కన మీ పర్సనల్ డీటెయిల్స్ అనేవి అటాచ్ చేసుకొని ఒక ప్యారాలా రాసుకోండి సెల్ఫ్ ఇంట్రడక్షన్. సో మీకు నేను చెప్పింది ఈజీగా అర్థమైంది అని అనుకుంటున్నాను. సో ఇలా మీరు మీ ఓన్గా సెల్ఫ్ ఇంట్రడక్షన్ రాసుకోవడం వల్ల సో మీకు చెప్పేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇలాగే సో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇలాగే సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పడానికి భయం అలా అయితే సో మీరు ఈ వీడియో చూడమని వాళ్ళకి సజెస్ట్ చేయండి. లేకపోతే సో దీన్ని మీరు రాసుకుంటారు కాబట్టి నోట్స్లో మీరైనా ఎక్స్ప్లెయిన్ చేసినా పర్లేదు. అండ్ మీకు ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.